దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. వింటున్నటువంటి వాక్యాలు శ్రద్ధగా విని వాటిని మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. విని విడిచిపెట్టేయటం కాదు. ఈరోజు కొన్ని వ్యర్థమైన ఏంటో కొన్ని మీతో చెప్తాను. దేవుని వాక్యాలు వినినట్లుగానే ఉంటాయి, కానీ కొన్ని నూతనమైన సంగతులు మనకి తెలియజేస్తూ ఉంటాయి. దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం అనేది. ఏదైనా పుస్తకాలు మనం చదివితే ఒకసారి చదివామంటే పడేస్తాం. ఈరోజు చదివిన న్యూస్ పేపర్ రేపు మళ్ళీ చదివితే కొత్త విషయాలు అందులో ఏమి ఉండవు. అలా దేవుని వాక్యం అయితే అట్లా కాదు. విన్నటువంటి వాక్యాల్లో నుండి దేవుడు క్రొత్త విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి కొన్ని విషయాలు ఏంటో మనం చూద్దాం. కీర్తనలో నుండి 127వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తనలో నుండి 127వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. వ్యర్థమైనవేంటో కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటిగా మనం చూస్తే ఈ 127వ కీర్తనలో సొలొమోను భక్తుడు అంటున్నాడు, ఈ కీర్తన సొలొమోనుది అని మనం చూస్తున్నాం. ఈ సొలొమోను ఎవరో మనకు తెలుసు. ప్రపంచంలో ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే జ్ఞానులందరిలోకెల్లా గొప్ప జ్ఞాని సొలొమోను అంటున్నటువంటి మాట ఇది. ఏంటి అంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టేవారి ప్రయాసము వ్యర్థమే. అన్లెస్ ద లార్డ్ బిల్డ్ ద హౌస్, ద లేబర్ ఇన్ వెయిన్ దట్ బిల్డ్ ఇట్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుడు ఇల్లు కట్టించని ఎడల. సహజంగా ఇల్లు కట్టే చోట ఈ వాక్యం మనం చదువుతూ ఉంటాం. ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు, పునాది తీసేటప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు గ్రౌండ్ బ్రేకింగ్ సర్వీస్ అంటారు. శంకుస్థాపన చేసేటప్పుడు ఈ వాక్యం చదువుతాం సహజంగా. దేవుడు ఇల్లు కట్టించని ఎడల కట్టేవారి ప్రయాసం వ్యర్థమే అంటే కొన్నిసార్లు ఆ మాట చదవటానికి నాకు భయం వేస్తుంది. ఇదేంట్రా బాబు, శుభమా అని ఇల్లు కట్టుకుంటుంటే పాస్ట్ గారు వచ్చి ఇది చదువుతున్నాడు, కట్టేది అన్న ఆగిపోద్దా ఏంటి, వ్యర్థమైపోద్దా ఏంటి అని. వాస్తవానికి దేవుని బిడ్డలారా, ఇల్లు అనగా కుటుంబం. దేవుడు ఒక కుటుంబాన్ని కట్టకపోతే ఆ కుటుంబాన్ని కట్టాలని ప్రయాసపడతారు చాలామంది. ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. కుటుంబాలు దేవుని చేత కట్టబడాలి. కుటుంబాలు అనేవి దేవుని వాక్యము చేత కట్టబడాలి. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు. ఈరోజు అనేక కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి, పడిపోతున్నాయి, కుప్పకూలిపోతున్నాయి. ఒక ఇల్లు ఎలా కూలిపోతుందో అలాగున ఈరోజు అనేక కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. అయితే బైబిల్ అంటుంది, దేవుడు కడితే, ఆ కుటుంబాన్ని దేవుడు కడితే అది ఎల్లకాలం ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. ఆ స్పాన్ ఎంత ఉందో అంతవరకు ఉంటుంది. కాబట్టి దేవుడు కట్టాలి ఆ కుటుంబాన్ని. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటూ దేవుని మందిరానికి వస్తూ వాక్యం విని అర్థం చేసుకుంటే భార్య భర్తలు చక్కగా కట్టబడతారు. వారి పిల్లలు కూడా కట్టబడతారు దేవుని వాక్యము ద్వారా. అందుకే యేసయ్య అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది పునాది బండ మీద వేయబడినందున ఆ ఇల్లు కూలిపోలేదు. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు కూడా ఇసుకలో ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలి ఉంటాడంట. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి
ఆ ఇంటి మీద కొట్టెను, అది పడిపోయెను, దాని పాటు గొప్పదిగా ఉండెను అని ప్రభు అంటాడు. సో కుటుంబాలు ప్రియులారా ఎలా కట్టబడతాయి అంటే దేవుని వాక్యం వినుట ద్వారా, ఆయన మాటలు మనం విని వాక్యము ద్వారా మన కుటుంబాలు కట్టుకోవాలి. అర్థమవుతుందా? డబ్బుతో కుటుంబాలు కట్టబడవు. మన పెళ్ళిలో చెప్పాను, కొంతమంది వచ్చారు మనోళ్ళు, డబ్బు ఉన్నంత మాత్రాన కుటుంబాలు కట్టబడవు. ప్రపంచంలో అలా అయితే చూడండి, ప్రపంచంలో పెద్ద ధనవంతుడు ఉన్నాడు, ఆయనకి డబ్బు ఎంత ఉందో ఆయనకే తెలియదు. ఆయన ఎవరయ్యా అంటే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్. ఇప్పుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు లేదా? బ్రతికే ఉన్నాడు లేదా? ఉన్నాడు. ప్రపంచంలో బాగా డబ్బున్న వ్యక్తి బిల్ గేట్స్. 65 సంవత్సరాల వయసులో, ఈ మధ్య అతనికి 65 సంవత్సరాల వయసులో భార్య విడాకులు ఇచ్చేసింది. ఏమండి, అసలు మీ భర్త కనుక ఒక 10 కోట్లకి ఆస్తిపడైతే పొరపాటున విడాకులు ఇస్తారా? మీరు ఇస్తారా? పొరపాటున ఎవరు? తాగొత్తాడుగమ్మా, తాగొత్త వచ్చేయాలండి, ఆ కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. వేరే అక్రమ సంబంధం ఉన్నాడుగమ్మా, దాని పని పడతానండి, వెళ్ళి మా వాడిని కాపాడుకుంటానండి అంటావు. నువ్వు పేకాట ఆడతాడుగమ్మా, ఆడితే ఆడేళ్ళండి, డబ్బులే ఎక్కువ పోగొట్టాడులే, ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి అంటావు. కానీ ఆమె మాత్రం, బిల్ గేట్స్ భార్య మాత్రం విడాకులు ఇచ్చేసింది. ఏంటి కారణం? ఏంటి? నేను గూగుల్లో ఆన్లైన్లో సెర్చ్ చేశా, వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ డైవోర్స్ ఆఫ్ మిస్ బిల్ గేట్స్. ఎందుకు డైవోర్స్ ఇచ్చింది అని చూస్తే అతనిలో నిజాయితీ లేదంట. అతనిలో నిజాయితీ లేదు. కారణం ఏంటంటే తన ఆఫీసులో పనిచేసే జెఫ్రీ అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడంట, పద్దాకా ఫోన్లు చేయటం, చాటింగ్లు చేయటం. అదేంకో నచ్చలా, చెప్పింది నాకు నచ్చట్లేదని, అయినా మానట్లేదంట. మనం అనుకుంటాం ఏమండి 65 ఏళ్ళు కదా ఆయనకి అనుకుంటాం. వయసు అంట శరీరానికేనంట, దేనికి కాదు వయసు. అబ్బా భలే చెప్పారు మీరు. దేనికి కాదు, మనసుకు కాదు వయసు. ఈ రోజుల్లో అలా ఉన్నాయి పరిస్థితులు. సో బిల్ గేట్స్ అనే ఆయన జెఫ్రీ అనేటటువంటి ఒక యవనస్తురాలతో ఇలా మాట్లాడుతున్నాడని, చెప్పినా వినట్లేదని, నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, తీసుకా అని విడాకులు రాసి ఇచ్చి పడేసి వేరైపోయింది. డబ్బు కుటుంబాలని కట్టలేదు. మనీ కెనాట్ బిల్డ్ ద రిలేషన్స్. సంబంధాలను డబ్బు కట్టలేదు, భార్యాభర్తల సంబంధాన్ని. దేవుని బిడ్డలారా, అందము కూడా కట్టలేదు కుటుంబాలని. భర్త అందంగా ఉన్నంత మాత్రాన కుటుంబం నిలబడిపోద్ది అనుకోమాకండి. భార్య అందంగా ఉన్నంత మాత్రాన ఆ కుటుంబం ఎల్లకాలం ఉండిపోద్ది అనుకోమాకండి. అందము ద్వారా కూడా ఆ కుటుంబాలు కట్టబడవు. హృతిక్ రోషన్ ఎంతమందికి తెలుసు? బాలీవుడ్లో మంచి నెంబర్ 1 యాక్టర్. ఆడపిల్లలు, వయసు వచ్చిన ఆడపిల్లలు జనరల్గా అనుకుంటారు, ఏమా నీకెలాంటి భర్త రావాలి అంటే నాకు హృతిక్ రోషన్ లాగా ఉండాలి అని కోరుకుంటారు. ఊరినే హృతిక్ రోషన్ లాగా ఉండాలని కోరుకునే వాళ్ళకేం బాబు మోహన్లు అంటాడు వస్తాడు. ఏసు రక్తమే. అర్థమవుతుందా? ఏంటి ఏం కావట్లేవు? అలాంటి వాళ్ళని కోరుకోమాకండి. దైవభక్తి గల వాళ్ళని కోరుకోండి. ఆడపిల్లలారా, మంచి మీకు భర్తగా రావాలని. హృతిక్ రోషన్ భార్య కూడా విడాకులు ఇచ్చేసింది మొన్న ఈ మధ్య. నేను చెప్పే అబద్ధాలు కాదు. వాళ్ళిద్దరిలో ఏముందో ఏంటో మనకు తెలియదు. కాబట్టి కుటుంబాలనేవి అందముతో కట్టబడవు, డబ్బుతో కట్టబడవు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా మాత్రమే కుటుంబాలు కట్టబడతాయి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటూ ఉంటే నీ భార్యను ఎలా కాపాడుకోవాలో, నీ భర్తను ఎలా కాపాడుకోవాలో, కుటుంబం ఎలా ఐక్యతగా ఉండాలో నువ్వు దేవుని వాక్యం నీకు నేర్పిస్తుంది. వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యం ద్వారా లోటుపాట్లు సరి చేసుకుంటావు. ఆ వాక్యం ద్వారా నీలో ఉన్న బలహీనతలు తొలగించుకుంటావు. దేవుడు కట్టాలి ఒక కుటుంబాన్ని. దేవుడు ఆ కుటుంబాన్ని కట్టకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థం. ఎవరు కట్టలేరు? ఇక పెద్ద మనుషులు కట్టలేరు కుటుంబాలని, అల్లరవడం తప్ప. పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్లో కూడా కట్టబడలేవు కొన్ని కుటుంబాలు. అర్థమవుతుందా? ఓ మహానుభావుడు ఉన్నాడు. ఏమండి, భార్య విడాకులు ఇవ్వలేదులే, దూరం పెట్టేసింది. ఏంటమ్మా ఎందుకు దూరం పెట్టావంటే, తాగి వస్తాడండి, భయంకరమైన వాసన వస్తుందండి, స్నానం చేయడండి, అలాగే పడుకొని పోతాడండి, బద్ధకం ఎక్కువ అండి, నాకు ఆ వాసన పడట్లేదు, ఏం చేయమంటారు? నాకు వద్దు. ఆయన పెద్దల దగ్గరికి వెళ్ళారు, అబ్బే. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అబ్బే నేను కలవను అంటాం. కోర్టుకి వేసాడు ఆయన, అబ్బే నేను కలవను, కోర్టు చెప్పినా కలవను నేను. చూసారా? అవి చిన్నదే కాదులే, పెద్దదే అది. కొంతమందికి ఆ వాసనలు పడవు, మరి కొంతమందికి ఆ వాసనలు పడవు. ఎవరు చెప్పినట్లేక దేవుని బిడ్డలారా, కోర్టులు కట్టలేవు, పోలీస్ స్టేషన్లు కట్టలేవు ఆ కుటుంబాన్ని, పెద్దలు కట్టలేరు. కట్టేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారానే కుటుంబాలను కట్టుకుంటావు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట వింటూ, దేవుని వాక్యాన్ని వింటూ, దినదినము కూడా దేవుని వాక్యాలు నీవు వింటూ, ఆ వాక్యాల ద్వారా నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. బైబిల్లో ఇంకో మాట ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుందంట? కట్టుకుంటుందంట. రాత్రి ఒక ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. వెళ్ళాం. అలా ఆయన కూడా బాగా తాగుతాడు. ఆ పిల్ల చిరాకేసిపోయింది. అది అమ్మేస్తాడు, తాగుడికి అలవాటు పడిపోయి వెళ్ళిపోయింది తల్లిదండ్రుల ఇంటికి. ఆ పిల్లది కొద్దిగా చిన్న జాబ్ చేసుకుంటుంది. ఓన్లీ నా భార్య జాబ్ చేస్తుందిలే నాకు తోడుగా, నేను కూడా బుద్ధి తెచ్చుకొని చక్కగా కష్టపడాలి అనుకోవాలా కుర్రాడు. అలా అనుకోకుండా దానికి అలవాటు పడిపోయి ఇంట్లో ఉన్నాయన్నీ అమ్మేయటం, వస్తువులన్నీ. వెళ్ళిపోయింది ఇంటికి. ఇక తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. ఇక అక్కడ అర్థమైంది, ఆ తల్లిదండ్రుల దగ్గర ఉండడం అంత మంచిది కాదు, వీళ్ళకి నేను భారం అయిపోతాను అని చెప్పి దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్న వాక్యాలన్నీ గుర్తొచ్చి ఇక తల్లిదండ్రులతో చెప్తుంది, నేను అక్కడికే వెళ్తాను, చావో భారం అక్కడే ఉండిపోతా అని వచ్చేసింది. వెళ్ళొద్దే, నా మాట వినేవాడు మారడు, వెళ్ళొద్దే అన్నా సరే వాళ్ళ మాట వినకుండా వచ్చేసి చక్కగా భర్తతో కలిసి ఉంటుంది, పిల్లలతో కలిసి ఉంటుంది. ఇప్పుడు అతనిలో కొద్దిగా మార్పు వచ్చిందంట. చక్కగా పనికి వెళ్తున్నాడు. ఏమండి, ఎక్కువ తాగేవాడలో ఇప్పుడు తగ్గించాడంట. టయానికి ఇంటికి వస్తున్నాడు, పిల్లలను చూసుకుంటున్నాడు. ఆ పిల్ల ముఖంలో చాలా సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది చెప్తే భోజనం చేసేదానిగా మీకు అంటుంది. భోజనం వద్దమ్మా, మీరు బాగుంటే అంతకంటే భోజనం కంటే ఎక్కువ అది మీరు సంతోషంగా ఉంటే. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా, వాక్యం అనేది కుటుంబాలను కడుతుంది, భార్య భర్తలను కడుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు,
నాకున్న కోపానికండి అమ్మగారండి, మీరు చెప్పే వాక్యాలను బట్టి లోబడుతున్నాను, కానీ నా భర్త దగ్గర నాకున్న కోపానికి అయితే అసలు ఉండేదాన్ని కాదు. నాకేం తక్కువ ఇలా అంటారు కొంతమంది. నాకేం తక్కువ, నేను పని చేసుకోలేనా, నేను కష్టపడలేనా, ఆయనతో నాకు అవసరం ఏంటి అంటూ ఉంటారు చాలామంది. నువ్వు తక్కువ ఎక్కువ అని కాదు. దేవుడు భార్యగా భర్తగా సృజించాడు, మిమ్మల్ని కలిపాడు. జీవితాంతం వరకు మీరు కలిసి ఉండడం దేవుని వాక్యం. అది విధి విరుద్ధంగా మీరు జీవించకూడదు, వాక్యానికి విరుద్ధంగా మీరు బ్రతకూడదు. అది దేవునికి అవమానం. ఐక్యంగా ఉండాలి. అర్థమవుతుందా? 1 + 1 = 2 అని మ్యాథమెటిక్స్ చెప్తుంది. పెళ్లి విషయంలోకి వస్తే దేవుడు అంటాడు 1 + 1 = 1 అంటున్నాడు దేవుడు. ఒక్కలై ఉండాలి, మీరిద్దరుగా కాకుండా ఒక్కలై ఉండాలి, ఏక శరీరమై ఉండాలి. అర్థమవుతుందా? అందుకే పెళ్లి చేసినాక ఆఖరిలో మాట చెప్తాను, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు, తుదకు మీరు కూడా ఒకరికొకరు వేరవ్వకూడదు అని చెప్తూ ఉంటాను లాస్ట్లో పెళ్లి చేసినాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాలు మనం ఎలా కట్టుకోగలమంటే దేవుని వాక్యం వినటం ద్వారానే. ఆయన మాటలు విని వాటిని అనుసరించి నడుచుకుంటే నీ కుటుంబం కట్టబడుతుంది. భార్యాభర్తల మధ్యలో స్థిరమైన బంధం ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారి పిల్లలను దేవుడు దీవించునుగాక. అదొకటి వ్యర్థమైంది. ఏంటి వ్యర్థమైందంటే, దేవుడు కట్టకపోతే ఎంతమంది కట్టాలని చూసినా వారి ప్రయాసము వ్యర్థమే. రెండవదిగా ఏది వ్యర్థమైంది అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడు, నేను చక్కగా చెప్తున్నాడు యాకోబు భక్తుడు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా తాను భక్తి గలవాడనని అనుకొనినట్లయితే వాని భక్తి వ్యర్థమే. వ్యర్థమైన భక్తి మనం చేయకూడదు. అర్థమవుతుందండి? ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగా మంచిది. వాక్యం చదువుతున్నావు, బాగా చదువుతున్నావు ఇంటి దగ్గర, మంచిది. ఉపవాసాలు ఉంటున్నావు, చాలా మంచిది. కానుకలు ఇస్తున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, మరీ మంచిది. నువ్వు చేసేదంతా మంచిదే, కానీ ఒకటి మంచిది కాదు. ఏంటయ్యా అంటే, నీ నోటికి కళ్ళెం అనేది లేకపోతే, నీ నోరు నీ స్వాధీనంలో లేకపోతే నువ్వు చేసేదంతా వేస్ట్ అంట. ఈ నోటికి ఏముండాలి? మాట్లాడరే. నీ నోరు మంచిది కాకపోతే నీ ప్రార్థనలు వ్యర్థం. నీ నోరు మంచిది కాకపోతే నీ ఉపవాసాలు వ్యర్థం. నీ నోరు మంచిది కాకపోతే నీ కానుకలు వ్యర్థం. నీ నోరు, దేవుని బిడ్డ, మంచిదై ఉండాలి. నోటికి కళ్ళెం ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉండి 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా ప్రార్థన చేస్తున్నావు, సాయంత్రం 6ంటికి వెళ్ళి నీ భర్తను అనరాని మాట అంటున్నావు, అర్థం కాదా? ఇక్కడికి వచ్చి ఆరాధనలో ఏకీభవిస్తున్నావు, మంచి వర్తమానాలు వింటున్నావు, ఆదివారం ప్రభు సన్నిధిలో గడుపుతున్నావు. లేకపోతే నీకు బోల్డ్ పనులు ఉంటాయి. ఈరోజు ఆరాధనకు లేకపోతే నీకు చాలా పనులు ఉంటాయి, విలువైన పనులు ఉంటాయి. అవసరమైతే 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కూడా నీకు ఉంది. ఈరోజు ఈ ఆరాధనకు రాకుండా బయటికి వెళ్తే 1000-2000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కూడా నీకుంది. కానీ అదంతా వదిలిపెట్టుకొని మందిరానికి వచ్చావు. కానీ మందిరం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి నీ భార్యని బూతు మాటలు తిట్టావంటే 2000 కాదు కదా, ఎంతైనా వేస్ట్. ఈ ఆరాధన అంతా వేస్ట్. నీకు బైబిల్ చెబుతుంది నోటికి కళ్ళెం అనేది ఉండాలంట. నోరు మంచిది కాదు, మన భక్తి అంతా పాడు చేస్తుంది. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు, చూసారా? నువ్వెంత భక్తి చేసినా నీ నోరు సరిగా లేకపోతే నీ భక్తి అంతా వేస్ట్ అయిపోతుంది.
ఏమండి ఇటు చూడండి, నా వైపు చూడండి. కళ్ళు ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. చెవులు ఎన్ని ఉన్నాయి? బా, వెరీ గుడ్, భలే చెప్తున్నారు. ఉన్నాయా లేదా? పెదాలు ఎన్ని ఉన్నాయి? చేతులు ఎన్ని ఉన్నాయి? ప్రశాంత్ ఉన్నాయా? కాళ్ళు ఎన్ని ఉన్నాయి అమ్మాయిలారా? 2. నోరెన్నో? నాలుకలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే నాలుక ఉంది. ఎందుకంటే నాలుక మంచిది కాదని దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోరు సరి లేకుండా దేవుడు అన్ని 2 అవయవాలు మనకి ఇచ్చాడు. ఒక నోరు మాత్రం ఒకటి ఇచ్చాడు, తక్కువగా మాట్లాడమని. లిజన్ మోర్ అండ్ స్పీక్ లెస్. ఎక్కువగా విను, తక్కువగా మాట్లాడు. నీ ఇంట్లో కూడా నీ నాలుక కంట్రోల్ చేసుకో. నీ నాలుక నీ భక్తిని పాడు చేయకూడదు. నీ నాలుక నీ భక్తిని పాడు చేయకూడదు. నోటికి కళ్ళెం లేకుండా నువ్వెంత భక్తి చేసినా వ్యర్థమే అని యాకోబు భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. నీ భర్త దగ్గర మాట్లాడేటప్పుడు నీ నాలుక కంట్రోల్లో ఉందా లేదా చూసుకో. నీ భార్య దగ్గర నువ్వు మాట్లాడేటప్పుడు నీ నాలుక కంట్రోల్లో ఉందా, కంట్రోల్ తప్పుతుందా ఒకసారి చూసుకో. నీ పిల్లల మీద కోపం వచ్చినప్పుడు నీ నాలుక ఏం పలుకుతుందో ఒక్కసారి ఆలోచించు. నీ నాలుక నీ మాట వింటుందా, గతి తప్పుతుందా? జాగ్రత్త. నువ్వెంత భక్తి చేసినా నీ నాలుక నీ స్వాధీనంలో లేకపోతే నీ భక్తి వ్యర్థం. నోటికేమో కళ్ళెం ఉండాలి, ఇంటికేమో గొళ్ళెం ఉండాలి. గొళ్ళెం లేని ఇల్లు దొంగల పాలైపోతుంది. కళ్ళెం లేని వ్యక్తి శ్రమల పాలైపోతాడు. నోటికి కళ్ళెం లేని వ్యక్తి శ్రమల పాలైపోతాడు. నోటికి కళ్ళెం లేకపోతే ఎన్నో శ్రమలు వస్తాయి నీ జీవితంలో. ఏదేదో మిడిసిపడి మాట్లాడేస్తూ ఉంటావు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటావు. సామెతల గ్రంథకర్త అంటాడు, మహాజ్ఞానినా, మామూలు జ్ఞాని కాదు. ఏమండి? నోటిని నాలుకను స్వాధీనంలో ఉంచుకునేవాడు శ్రమల నుండి ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. 23వ వచనం, 21వ అధ్యాయము 23వ వచనం, సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. నోటిని భద్రం చేసుకోవాలి, నాలుకను భద్రం చేసుకోవాలి. చేసుకుంటే శ్రమల నుండి నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. జ్ఞాని అయిన సొలొమోను ఊరకనే చెప్పాడా? ఊరకనే చెప్పలా. నోటిని నాలుకను ఏం చేసుకోవాలి? భద్రము చేసుకోవాలి. చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, నాలుకను మనము జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆచి తూచి మాట్లాడాలి. నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావు అంటే ఒక్క మాటే కుటుంబాలను పడచేయచ్చు, కుప్పకూల్చేయచ్చు. ఒక్క మాటే కుటుంబాలను కట్టచ్చు. ఒక్క మాటే ఒక వ్యక్తితో బంధాన్ని తెంచేయచ్చు. ఒక్క మాట చాలు. భార్య భర్తలు కూడా సంతోషంగా ఉన్నప్పుడు ఇంట్లో మితిమీరి మాట్లాడేస్తూ ఉంటాడు. ఒక్కోసారి జోక్గా మాట్లాడినా భార్య చాలా సీరియస్గా తీసుకుంటుంది. అప్పటికప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడిందల్లా మనోడు ఏదో జోక్గా మాట అంటాడు, ఒక్కసారిగా కాళీమాత అయిపోతుంది. అంటే నేను ఇలాంటి దాన్న అంటదంతే, చచ్చిందే గొర్రె. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదామా హల్లెలూయా? బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. భార్య కోపం వచ్చినప్పుడు జ్ఞాని అయితే సైలెంట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడంట. ఇంకా జ్ఞాని అయితే టీవీ సౌండ్ బాగా పెడతాడంట. ఎందుకని? మహాజ్ఞాని అయితే మంచి డ్రెస్ వేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడంట బయటికి. వేసి రక్తమే. అర్థమవుతుందా? 3 రకాల జ్ఞానం చెప్పానా? ఒకళ్ళేం చేస్తారు? కామ్గా ఇంట్లోకి వెళ్ళి పడుకున్న పడుకొనిస్తుందా? పొర్రపాటును పడుకోనివ్వదు.
వంటింట్లో ఉన్న అక్కడ దాకా వినపడేటట్టు తిడుతుంది. కొంతమంది గురించి చెప్తున్నా. రెండో జ్ఞానం ఏం చేస్తాడు? ఆ మాటలు వినపడకూడదని టీవీ సౌండ్ గట్టిగా పెడతాడంట. మూడో జ్ఞానం అయితే మొత్తం సర్దుకొని బయట పని ఉంది వెళ్ళి వస్తాను అంటాడంట. ఎందుకు వచ్చిన గొడవ? సంతోషంలో ఉన్నప్పుడు కూడా నీ నాలుకను ఏం చేయాలి చెప్పండి? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచి చీర కట్టుకుందనుకోండి, ఏమండి ఎలా ఉందండి అన్నప్పుడు బాగానే ఉంది అన్న అంటే బాగానే ఉంది అంటున్నావు ఏంటి అంటే బాగుందా బాగాలేదా? బాగుందిలే అంటావు. బాగుందిలే అంటున్నావు ఏంటి? బాగుందండి బాగాలేదంటే నేను తిడతానేనా? లేదమ్మో చాలా బాగుంది అన్నావు అనుకో. మరి ఫస్ట్ ఏ మాట చెప్పలేదేంటి చాలా బాగుందని? బాగానే ఉంది అన్నావు ఏంటి? ఏదన్నా తంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఆలోచనలో ఉండి బాగానే ఉంది అన్నానులే ఫస్ట్లో, ఏదో ఆలోచనలో అంటే నేను కాకుండా నీకు ఆలోచనలు ఎక్కువైనాయా? కొంతమంది స్త్రీల గురించి చెప్తున్నా, ఆలోచించట్లేదు, ఉద్యోగం గురించి ఆలోచిస్తాను, ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాను అంటే నేను ఇక్కడ ఉన్నా సరే ఆఫీస్ గురించి ఆలోచిస్తావా? కాలుది ఏలికి ఏలిది కాలుకి బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టి ఏసు రక్తమే ముడేస్తారు, బోడిగుండికి మోకాలకి ముడేస్తారంట. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అందుకే బైబిల్ అంటుంది, నీ పక్కలో పడుకున్న దాని ఎదుట కూడా నీ నోటికి ఏం పెట్టాలంట? మీకా 7:5 స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. నీ కౌగిటిలో పండుకున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు ఏం పెట్టాలి? కాపు పెట్టాలి. నీ నోటికి కాపు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ నోటికి కాపు పెట్టకుండా నువ్వెంత భక్తి చేసినా వ్యర్థమని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, నీ నోరు స్వాధీనంలో ఉంచుకోకుండా, వాడలు పెద్దవైనా సరే చిన్న చుక్కాని ద్వారా తిప్పబడతాయి అటు ఇటు. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా నీ నాలుక నిన్ను తిప్పుతుంది, మంచికైనా చెడుకైనా. నువ్వు మంచోడు అనబడాలన్నా నాలుకే, నువ్వు చెడ్డవాడివి పిలువబడాలన్నా నాలుకే కారణం. దేవుని బిడ్డలారా, నాలుకకు కళ్ళెం పెట్టుకోకుండా ఎంత భక్తి చేసినా వ్యర్థమే. నోటిని స్వాధీనంలో ఉంచుకోవాలి. లేకపోతే ఈ పాటికి దేవుడిని గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చేవాడేమో. నువ్వు చేస్తున్న భక్తికి నీ నోరుని స్వాధీనంలో ఉంచుకున్నట్లయితే, నీ నోటిని స్వాధీనంలో ఉంచుకున్నట్లయితే, దేవుని బిడ్డ ఈ పాటికి నీకు దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇచ్చేవాడేమో. నీ నోటి మాట వలన ఎన్నో దీవెనలు పోగొట్టుకుంటున్నావేమో, ఎన్నో ఆశీర్వాదాలు నీ నోరారా పోగొట్టుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించేయి. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నోటిని నాలుకను కాపాడుకోవాలి. అప్పుడు నీ భక్తికి ప్రయోజనం అనేది ఉంటుంది. నోటికి కళ్ళెం అనేది కంపల్సరీగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా సరే అర్థమవుతుందండి. మూడవదిగా మనం చూస్తే సామెతలు 31:30 మరొక వ్యర్థమైంది ఉంది అక్కడ. ఏంటమ్మా? 31:30 సామెతలు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మరి పాస్టర్ గారు, మరి నేను అందంగా పుట్టానుగా, మరి ఏంటి నేనేం చేయాలి? దేవుడి నన్ను ఇలా పుట్టించాడుగా, ఇది వ్యర్థమా అని నువ్వు అనుకోక్కర్లా. నేను అందంగా పుట్టిస్తే అందానికి ఇంకా మెరుగులు దిద్దుకో మాకు అని దాని అర్థం. నీ అందాన్ని లోకానికి ప్రదర్శించుకో మాకు అని దాని అర్థం. కొంతమంది ప్రదర్శించుకోవాలని చూస్తారు లోకానికి. దేవుడిచ్చిన అందాన్ని
లోకం చూడాలని, ప్రదర్శించుకోవాలని చూస్తారు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, అది వ్యర్థం, అది మోసం చేస్తుంది. నీ అందం నిన్ను మోసం చేస్తుంది, వేరొక కుటుంబాన్ని కూడా మోసం చేస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ లోకానికి అందం కావాలి. హైదరాబాద్లో పోటీలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. మిస్ యూనివర్స్, ప్రపంచ సుందరి. వాళ్ళకి పౌడర్ లేకపోతే, వాళ్ళకి ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళు రాసుకుంటారు. ప్యాకప్లు లేకపోతే వాళ్ళంత దరిద్రంగా ఎవరు ఉండరు. నిజమే. కానీ అందరూ అలా రాసుకుని పోటీ పడతారనమాట. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి, చక్కగా చదువుకోవాల్సిన పిల్లలు 10th మంచి మార్కులు వచ్చినాయి, ఇంటర్లో మంచి మార్కులు వచ్చినాయి. ఓ పిల్ల ఏమో డాక్టర్ అవ్వాలని కలలు కంటుంది. ఈ కుర్రోడేమో ఇంటర్ అయిపోయినాక డిగ్రీ చదివి IAS రాయాలని గోల్ పెట్టుకున్నారు, మంచి గోల్ పెట్టుకున్నారు, బాగుంది. కాలేజీలోకి వచ్చేసరికి ఇద్దరు ఎదురుపడేసరికి ఇద్దరికి ప్రేమ పుట్టిందంట. ప్రేమ మొదలైంది, ప్రేమించుకున్నారు. ప్రేమ అనేది పెళ్లి దాకా, చదువులు లేవు, ఏమీ లేవు. ఈ డాక్టర్ అవ్వాలని కళ, ఏం కళ ఫెయిల్ అయిపోయింది. IAS అవ్వాలని చూసి ఆయన కళ అయిపోయింది. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక శోభనం గదిలో అడుగుతుందంట, నన్ను ఏం చూసి ఇష్టపడ్డావు, ప్రేమించావు? ఒక ఆయన చెప్పాడు, అది మీకు చెప్తున్నా అని అడిగిందంట. వాడంటాడంటే, నీ జుట్టు చాలా బాగుంది, ఎంత బాగుంది, ఆ జుట్టు చూసి పడిపోయాను, ఈ జుట్టును చూసి నేను ప్రేమించాను అందంటే మహాతల్లి. ఏం చూసి? ఏం జుట్టు అన్న కొరుకు తింటాడా, మెడకూరేసుకుంటాడా దాంతో? ఈడు అడిగాడంట, నువ్వు నాలో ఏం చూసి ప్రేమించావంటే, ఆయమ్మ ఏంటదా, నీ పళ్ళు బాగుంటాయి. ఏం బాగుంటాయి? నీ పళ్ళు చాలా చక్కగా ఉంటాయి, లైన్గా ఉంటాయి, నీ నవ్వు బాగుంటుంది, ఆ పళ్ళను బట్టి అందుకని నిన్ను ప్రేమించా. రెండో రోజు తెల్లారింది. ఈ మనోడు కొంచెం ముందే లేచినాడు, పళ్ళు దొంగకుండా వెళ్ళాడు. పంపు దగ్గరికి వెళ్ళి పళ్ళు ఎలా దొంగకోవట్లేదంట, చేతిలో పెట్టి దొంగకుంటున్నాడంట. అంటే ఏంటనమాట, ఆడికి 18 ఏళ్ళకే 20 ఏళ్ళకే చాక్లెట్లు తిని, 5 స్టార్ చాక్లెట్లు తిని, అవి తిని ఈ తిని, ఏమండి పళ్ళు అన్నీ పుచ్చిపోయినాయి. కట్టెడు పళ్ళు పెట్టించుకున్నాడు. ఏం గారు ఇంకా లేగలేదు, లేపుదామని లోపలికి వెళ్ళాడంట. మంచం మీద అలా తిరిగిందంట, జడంతానేమో దిండి కింద ఉందంట, ఆమెమో అంత దూరంలో ఉందంట. ఏసు రక్తమే. అంటే ఏంటి, ఆమె జుట్టు ఒరిజినల్ కాదు, చెప్పండి, వీడి పళ్ళు కూడా ఒరిజినల్ కాదు. ఇటు డాక్టర్ పోయే శని బట్టా, ఏదోటి IAS పోయే. అర్థమవుతుందా? అందాన్ని బట్టి మోసపోకూడదు. అందం అనేది నిన్ను మోసం చేస్తుంది. కొంతమంది నా వయసు వాళ్ళు కూడా భలే నల్లగా ఉంటుంది జుట్టు. నాకు 48 ఏళ్ళు వచ్చినాయి, నా జుట్టు అలాగే ఉంచేసి, అది అంత తెల్లగైనా అవని అలాగే ఉంచేసి. కొంతమంది అలా ఉండదు. బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తున్నా. ఆవిడ పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చారు. అడిగా, ఏంటి నీ రహస్యం ఏంటి, అసలు నీ జుట్టు, నీ తలకాయలు ఒక్క తల వెంట్రుకు కూడా తెల్లగా అవ్వలేదు, ఏంటి కారణం చెప్పబోయా అన్న. సార్ ఏం లేదు సార్, అక్కి పిక్కి ఎయిర్ ఆయిల్ రాస్తున్నానండి. ఏ ఎయిర్ ఆయిల్ అంట? ఓరి నాయన, అది చాలా ఖరీదైందంట, కేరళ నుండి రావాలంట. అది మీకు కూడా కావాలా సార్ అని నోరు మీర పనికి మలనడా. ఎట్లాగన్నా నాకేమి సోకులు అక్కర్లేదు, నాకు మా పిల్లలు కూడా పెళ్ళికి రెడీగా ఉన్నారు, అంత వయసు వచ్చింది నాకెందుకు సోకులు అని చెప్పి. కనుక అందము మోసకరమైంది, సౌందర్యము వ్యర్థము, నీ జీవితాన్ని మోసం చేస్తుంది,
ఎదుటి కుటుంబాలను కూడా మోసం చేస్తుంది సౌందర్యం అనేది. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెబుదామండి బిగ్గరగా, హల్లెలూయా. కాబట్టి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, నీ సొంత కుండలో నీళ్లు పానము చెయ్యుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము, నీ ఓటలు బయటికి చెదరిపోదగునా. వన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలెను కదా అని తర్వాత అంటాడు, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి అంటాడు. ఆమెను బట్టి సంతోషించు, నీ భార్యను బట్టి సంతోషించు, ఆమె అందమైన లేడి, అతి ప్రియమైన దుప్పి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ అంటుంది అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. వాటిని బట్టి నువ్వు అతిశయపడకూడదు. దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి కాదు. బైబిల్ అంటుంది యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమేన్. అందరు చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నీ భర్త నిన్ను కొనియాడుతాడు, నీ పిల్లలు నిన్ను కొనియాడుతారు, ఈ సమాజం నిన్ను కొనియాడుతారు. అరే ఆమె చాలా భక్తిపరురాలు, అందరిలాగా ఉండదు, అందరిలాగా మేకప్లు వేసుకోదు, అందరిలాగా ఎక్స్పోజ్ చేయదు, అంటే ప్రదర్శించదు. ఇతరుల చేతను కొనియాడబడే వ్యక్తిలాగానే ఉండాలి, కానీ అందాన్ని నమ్ముకొని నువ్వు పాడైపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చూద్దామా. హల్లెలూయా. ఫేస్బుక్లో చాటింగ్ చేస్తారు చాలామంది. ఫేస్బుక్లో చాటింగ్ చేస్తారు చాలామంది. తెల్లారి బెండకాయ కూర వండిందంట తన భర్తకి. బెండకాయ కూర అంటే నాకు ఇష్టం ఉండదని చెప్పానుగా, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? దరిద్రం ఈ బెండకాయ కూర, సొల్లు కూర. అదేంటండి రాత్రి మీరే కదండి చాటింగ్లో డియర్ బెండకాయ అంటే ఐ లవ్ బెండకాయ అన్నావు. నేను చాటింగ్ చేసింది నీకడ తెలుసా అంటే, ఆ చాటింగ్ చేసింది నేనే, ఫోటో మార్చి చేశాను అందంట. ఫేస్బుక్లో ఏం మార్చింది ఏమే, వేరే వాళ్ళ ఫోటో పెట్టి ఫేస్బుక్ క్రియేట్ చేసి తన భర్తతోనే చాటింగ్ చేసిందంట. ఏమంటున్నాడు చాటింగ్లో, నాకు బెండకాయ అంటే. జాగ్రత్త సుమ, అసలే జ్ఞానం పెరిగిపోతుంది మనుషుల్లో. మీ తెలియదు, అర్థం కాలే మీకు. ఆయన భార్య ఫేస్ మార్చేసి వేరే ఫోటో పెట్టి ఈయనతో చాటింగ్ చేసింది. ఈయన అనుకున్నాడు ఈయన భార్య కాదు, వేరే అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, అబ్బా లైన్ కలపాలి అనుకుని, ఏదంటే ఇష్టం లేకపోయినా, ఏది ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి ఉంది కదా ఎదురుగా, ఏమని, నాకు బెండకాయ అంటే. నీ బొంద, నీ పెండాకుడు వదిలిపెడుతుందా ఇప్పుడు భర్తని? దేవుని బిడ్డలారా, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కొనియాడబడే స్త్రీల జాబితాలో నీవు ఉంటావు. బైబిల్లో కొనియాడబడిన స్త్రీలు ఉన్నారు. బైబిల్లో నువ్వు స్త్రీల కూడానికి వచ్చినంత మాత్రాన నీ జీవితం మారకపోతే ఎన్ని స్త్రీల కూడాలకు వచ్చినా వేస్ట్. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిలో మనం ఉండకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అందరూ ఆమెను కొనియాడుతారు ఆమెని. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా.
నాలుగవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 15:9 చదువుదాం. మత్తయి సువార్త 15:9. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. పై వచనంలో ఏముందమ్మా? వ్యర్థమైన ఆరాధనలు చేస్తున్నారు వీళ్ళు. పై వచనం, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు కదా. పారంపర్యాచారాలు మీకు ముఖ్యమైపోయినాయి, వాక్యమేమో మీకు వ్యర్థమైపోతుంది. అందుకే మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వాక్యం ప్రకారం మీరు జీవించకుండా నన్నెందుకు మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు దేవుడు. వాక్యాలు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు మనం చూస్తే వాక్యానికి అక్కడ విలువేముండదు, అన్ని లోకాచారాలు. మరి ఇలాంటి ఆరాధనలు ఎందుకు అంటున్నాడు దేవుడు? ఆరాధనలో రియాలిటీ లేనప్పుడు, ఆరాధనలో నిజము లేనప్పుడు మీ ఆరాధన ఎందుకు వ్యర్థం కదా అంటున్నాడు దేవుడు. వినేదేమో వాక్యం, చేసేదేమో ఆరాధన, బయటేమో లోకం, లోకానుసారంగా లోకాన్ని అనుసరించి నడుచుకోవడం. మీ ఆరాధన వేస్ట్ అంటున్నాడు దేవుడు. అమ్మా, గుళ్ళోకి వచ్చేమో దేవుణ్ణి ఆరాధించి బయటేమో లోక పద్ధతులు పాటిస్తే మీ ఆరాధన వేస్ట్ అంటున్నాడు దేవుడు. వేస్ట్ అంటే అనవసరం, పనికిరాదు. వేస్ట్ అంటే ఏంటి? మీ ఇంట్లో వేస్ట్ ఉంటుందా? ప్రతి ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ పడేస్తారు? మాట్లాడరే, చెత్తకుప్పలు వేస్తా. వేస్ట్ కొనివాడు ఎవడని ఉంటాడా? మాట్లాడరు. పాత బిందులు కొంటా ఉంటాడు, పాత సామాన్లు కొంటా ఉంటాడు, పాత ఫ్రిడ్జ్లు కొంటా ఉంటాడు. చెత్త కొంటాం అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వలేడు. వేస్ట్ అంటే దేనికి పనికిరాంది. అలాగే నువ్వు చేసే ఆరాధన కూడా అసలు పనికిరాదంట దేవునికి. నువ్వు గుళ్ళోకి వచ్చి ఆరాధనలు చేస్తూ బయటేమో లోక మర్యాదలను పాటిస్తే, పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారాలను అనుసరిస్తే ఈ ఆరాధన వ్యర్థం అంటున్నాడు దేవుడు. వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. మనం నిజముగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడేది బోధించబడుతుందో చర్చిలో, ఇళ్ళ దగ్గర అది జరగాలి. కానీ ఇక్కడ బోధించేది ఒకటైతే ఇళ్ళ దగ్గర జరిగేది వేరు. అది వేరు, ఇది వేరు. అదవుతుందండి. అలాంటివి మనం చేయకూడదు. అలాంటి మనం పొరపాటును కూడా చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ఆరాధన దేవునికి అంగీకారమైందిగా ఉండునుగాక. మన ప్రార్థనలు, మన వర్తమానాలు దేవుడు మెచ్చేవిగా ఉండునుగాక. దేవుని బిడ్డలారా, నువ్వు చేసేదేమో ఉపవాస ప్రార్థనలు, ఆచరించే అన్నీనేమో అన్యుల ఆచారాలు, లోకాచారాలు, లోక పద్ధతుల ప్రకారం చేస్తే దేవుడు ఎంత మాత్రం ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇలాంటి అనేక మనం చూస్తున్నాం సంఘాల్లో, విశ్వాసుల్లో. దేవుని బిడ్డలారా, గుళ్ళోనేమో ఆరాధన, బయటేమో పారంపర్యమైన ఆచారాలు. యూదులకు ఉండే ఆచారాలు ఏంటంటే బయటికి వెళ్ళి రాగానే నీళ్లు నెత్తి మీద జల్లుకుంటారంట. అంటే నేను ఎక్కడెక్కడ తిరిగానో, ఎవరిది నాకు అంటుకుందో అదంతా పోవాలని, అభిషేకం చేసుకోవాలని నెత్తి మీద జల్లుకుంటారంట. అరే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించరా బాబు అని బైబిల్ చెప్తుంటే ఎవడో నన్ను అంటుకున్నాడు, వాడు అంటుకోకూడదు, వీడు అంటుకోకూడదు, ఎలాంటివి పాటిస్తారంట యూదులు. అందుకని యేసయ్య అంటాడు, మీరు పారంపర్య ఆచారాలు పాటిస్తూ నన్ను వ్యర్థంగా ఆచరిస్తున్నారు కదా అంటాడు. దేవుని బిడ్డలారా, ఆచారాలు మనకి ఉండకూడదు. ఏ విధమైన ఆచారాలు కూడా మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. టైం లేదు, నేను ముగించేస్తాను.
మరొకటి కూడా మనం చూసుకుందాం చివరిగా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం. 1 కొరింథీ 13వ అధ్యాయం 3వ వచనం. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, దాచబడుటకు కాల్చబడుటకు నా శరీరం అంతయు అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. దానిపైన ఏముంది? నేను వ్యర్థుడను అనుందా? అమ్మాట చదువుమా. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఫస్ట్ నుండి చదువమ్మా. 1వ వచనము నుండి. మనుషుల భాషలతోనో దేవదూతల భాషలతోనో నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడునైతే మోగిడి కంచును గణగణలాడే తాళమునై ఉంటాను. ప్రవచించే కృపావరములు కలిగి మర్మములన్నీయు ఈ జ్ఞానమంతా ఎరిగిన వాడనై కొండలను కూడా పెగిలించగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ అనేది లేకపోతే వ్యర్థుడు. యు ఆర్ వేస్ట్, యు ఆర్ ఇన్ వెయిన్. నీ భక్తి అంతా కూడా వ్యర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. ప్రేమ అనేది ఉండాలి. సహోదరుల మధ్యలో ప్రేమ ఉండాలి. నీ తోటి విశ్వాసి మీద నీకు ప్రేమ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళే. నిన్ను ద్వేషించారా? ఆ దేవుడు చూసుకుంటాడు. నిన్ను చీకొడుతున్నారా? దేవుడు చూసుకుంటాడు. నిన్ను అసహించుకుంటున్నారా? అది దేవుడికి అప్పచెప్పాయి. నువ్వు మాత్రం ప్రేమించు. బైబిల్ చెప్తుంది అది. అన్య భాషలు కాదంటే ఇక్కడ ముఖ్యం. ప్రవచన వరం కాదంటే ఇక్కడ ముఖ్యం. కొండలను పెకిలించే విశ్వాసం కాదు ఇక్కడ దేవుడు కావాల్సింది. ముందు నీ తోటి వారిని ప్రేమించు, నీ తోటి సోదరుని ప్రేమించు. ప్రేమ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. అది లేకుండా ఇక్కడికి వచ్చి నువ్వు చేసే ఆడావుడు ఎందుకు? ఇక్కడ అత్తగారికి భోజనం పెట్టవు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మనుషులు ఎవరు కానీ భాషలు మాట్లాడుతావు. నీ మామగారిని పలకరించవు కానీ ఇక్కడికి వచ్చినా అంత భక్తిపరురాలు లేదన్నట్టు కూర్చుంటావు. పెద్ద ముసుగేసి, పెద్ద బైబిల్ పట్టుకొని, పెద్ద మోకాళ్ళు వేసి. కొంతమంది ఇలాంటి వాళ్ళు లేరు కొన్ని సంఘాల్లో. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. అత్తగారు ముసలోళ్ళు అంటేనే పడదేళ్ళకి. రేపు నువ్వు ముసలోడు అవుతావు, ముసలిదాన్ని అవుతావా మాట్లాడరు. అవుతావు. పద్దాకు దగ్గుతాడండి అన్న. మరి నువ్వు దగ్గావు చిన్నప్పుడు, మీ అమ్మ నిన్ను ఎత్తుకోలా? పద్దాక బాత్రూంలోకి వెళ్తుందండి. అవును, నువ్వు చిన్నప్పుడు నువ్వు వెళ్ళావు, నేను తీసుకెళ్ళిన బాత్రూంలోకి. పద్దాక రోగాలండి ఎక్కడ చూడండి. మరి నీకు చిన్నప్పుడు వచ్చి నిన్ను చూడలా? దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను ప్రేమించాలి కదా, అత్తమాలను ప్రేమించాలి కదా. బైబిల్ చెప్తుంది కదా. అది ప్రేమ లేకపోతే వ్యర్థమే కదా, వ్యర్థం. భవానీ చూస్తుంటే గుర్తొస్తుంది, కర్ణం గారిని ఎంత బాగా చూసిందో. కర్ణం గారికి ఒక కాలు తీశారు కదా మోకాల వరకు. మనవరాలు ప్లస్ కోడలు ఎంత బాగా చూసిందో వాళ్ళ మా అమ్మమ్మని. కానీ ఎందుకు నీకడ తెలిసి పాస్ గారు అంటారా? కర్ణం గారు చెప్పేది నాకు. మా మనవరాలు బంగారం ఏ మటుకా మాట చెప్పాలి అంటది వెళ్ళినప్పుడల్లా. అదే బయట కోళ్ళు అయితే చూసేది కాదయ్యా, బయట కోళ్ళు అయితే చూసేది కాదయ్యా అని కర్ణం గారు చెప్తూ ఉండేది మేము వెళ్ళినప్పుడు. ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ లేకపోతే నువ్వు ఏది చేసినా వ్యర్థమని బైబిల్ చెప్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. నీ పాటలు ఎవరికి కావాలి, నీ సాక్ష్యాలు ఎవరికి కావాలి, నీ ఉపవాసాలు ఎవరికి కావాలి, నీ కానుకలు, నీ దశంభాగాలు ఎవరికి కావాలి? ప్రేమ అనేది లేకపోతే వేస్ట్. నువ్వు తినేదే పెట్టు, నేను ఎక్కడి నుండో తెచ్చి పెట్టమంటలేదు వాళ్ళు. నువ్వు తినేదే పెట్టు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, భార్య భర్తల మధ్యలో ప్రేమ అనేది ఉండాలి. అత్త కోడల మధ్యలో ప్రేమ అనేది ఉండాలి.
తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమ అనేది ఉండాలి. కొంతమంది యవనస్తులు కూర్చున్నారు, కానీ మీరు అందరూ మంచోళ్ళు అయితే అయ్యి ఉండొచ్చు. తల్లిదండ్రులతో వారం రోజులు కూడా మాట్లాడిన వాళ్ళు ఉండరు కొంతమంది. మీ నాన్నతోటి చెప్పామన్నా, మా నాన్నతో నేను మాట్లాడట్లేదు అయ్యారు. ఎప్పటి నుంచమ్మా? 2 వారాలు అయిందిలే. 2 వారాలు అంట. ఎందుకనమ్మా? నాకు పెళ్లి చేయమని చేయట్లేదు అంట. పలానా అబ్బాయిని ఇచ్చి చేయట్లేదు, అందుకే 2 వారాల నుంచి మాట్లాడట్లేదంట. నేను చెప్పే అన్నీ జరిగాయి ఇక్కడ. ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది క్రైస్తవత్వంలో. దేవుని బిడ్డలారా, యేసయ్య మనలను ప్రేమించాడు. అర్హులం కాకపోయినప్పటికీ కాబట్టి మనం కూడా ప్రేమించాలి. అర్హత లేని వారిని కూడా ప్రేమించటమే నిజమైన ప్రేమ. అర్థమైందా? మనలో ఏ అర్హత ఉందని యేసయ్య ప్రేమించాడు? మనం మంచివాళ్ళమేనా? మనలో ఏమైనా మంచి ఉందని యేసయ్య ప్రేమించాడా? లేదే. వాళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళండి, అసలు వాళ్ళు వైపే చూడకూడదండి అని ఎప్పుడు నువ్వు అనుకో. మాకు దేవుని బిడ్డలారా, దేవుడికి ఒకరోజు మనం లెక్క చెప్పాలి. జవాబుదారీతనంగా మనం ఉండాలి. ఎవరినైనా సరే నువ్వు ప్రేమించాలి. అర్థమవుతుందా? అది లేకపోతే నీ జీవితం వ్యర్థం.